హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈ మార్చి నెలలో ఇవ్వబోయేటువంటి ఎన్టీఆర్ పెన్షన్స్ పంపిణీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్లు కూడా అయితే అందించడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మరొక అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట. సో దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల ఇవ్వబోయేటువంటి ఎన్టీఆర్ పెన్షన్స్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్స్ని అయితే ఇచ్చిందనమాట. అందులో భాగంగా మొదటి చూసుకుంటే పెన్షన్లు అనేది మనకు 1వ తేదీన అయితే కనుక ఇస్తారనమాట యథావిధిగా. ఈసారి ఏంటంటే కనుక ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అయితే ఇస్తున్నారు. అంటే మనకు జనవరి, ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఒకరోజు ముందుగా పెన్షన్స్ ఇచ్చారో ఈసారి కూడా మార్చి నెలలో మార్చి 1వ తేదీన ఆదివారం కావడంతో సో ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్లు అందివ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు జారీ చేసిందనమాట. సో అందువల్ల అయితే కనుక మనకు ఒకరోజు ముందుగానే ఆ యొక్క లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక ఆ యొక్క 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఆ పెన్షన్ ఎంత అయితే వస్తుందో అంత అమౌంట్ అయితే కనుక మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు 28వ తేదీ పెన్షన్ తీసుకోలేకపోతే కనుక మార్చి 2వ తేదీ సోమవారం రోజున పెన్షన్ అనేది అయితే కనుక పొందవచ్చు అనమాట. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే కనుక కొత్త పెన్షన్లు అనమాట. అంటే మనకు రాష్ట్రంలో దాదాపుగా 8,977 మందికి అయితే కనుక వితంతు పెన్షన్లు కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. స్పౌస్ కేటగిరీ కింద అయితే కనుక ఈ పెన్షన్లు అయితే కనుక అందజేస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఈ మార్చి నెల నుంచి ఆ యొక్క డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే 62,76,322 మందికి గాను 2,725 కోట్లను అయితే కనుక ప్రభుత్వం అయితే విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు ముఖ్యమైన అప్డేట్. వీటితో పాటు పెన్షన్లను తొలగింపు అయితే చేస్తున్నారనమాట. ఎందుకు తొలగింపు చేస్తున్నారు, ఎవరికి తొలగింపు చేస్తున్నారు అంటే కనుక ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే ఇకపై వారిని తొలగించేందుకు అధికారులను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించిందనమాట. ఈ యొక్క అధికారాలను జిల్లా కలెక్టర్లకైతే అప్పగించింది. అందులో భాగంగా అనర్హులపై ఫిర్యాదులు అయితే చేయవచ్చు. అలాగే కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారు. నిజమైతే వెంటనే పెన్షన్ తొలగింపు అయితే చేస్తారు. అర్హులకే పెన్షన్ కొనసాగించాలనే ఉద్దేశంతో సో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ పెన్షన్లు అనేది అయితే కనుక సో అర్హులుగా లేని వారికి అయితే కనుక పెన్షన్ వస్తుంటే కనుక అట్లాంటి వారికి ఏమన్నా కంప్లైంట్స్ వస్తే కనుక రీవెరిఫికేషన్ అనేది చేసి ఒకవేళ అర్హత ఉంటే పెన్షన్ ఇస్తారు, లేదంటే కనుక పెన్షన్ అనేది అయితే కనుక తొలగింపు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రక్రియ అయితే కనుక మనకు మొదలైతే కానుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.